కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. దాసోహం గురుదేవానాం ఉత్తమజ్ఞానదాయినాం వాత్సల్యపరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం ప్రేక్షకులందరికీ అభివాదం. కార్యక్రమానికి శుభస్వాగతం. మానవ మనుగడ సాగడానికి దశ నిర్దేశం చేసేటటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయం వేదవాంగ్మయం. అనంత రాశీభూతమైనటువంటి ఈ వేద సంపదను వ్యాసాలుగా విభజించి వేదత్రయి ఋగ్యజుస్సామ రూపకంగా అందించడమే కాకుండా తదనంతరం అనేక విధాలైనటువంటి కామ్య ప్రయోగాలన్నింటినీ కూడా మరొక వేదంగా 4 వేదాలుగా అందించినటువంటి మహానుభావుడు బాదరాయణ భగవానుడు. సాక్షాత్తు ఆయన విష్ణుస్వరూపం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుల వారి ధ్యానం చెప్పి మనందరం కూడా నిత్యం నమస్కరిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే. అదే మన ఉపనిషత్తులు చెబుతున్నటువంటి మాట, శృణవంతి విశ్వే అమృతస్య పుత్రాహ. ఇందులో జన్మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా జన్మచేత పాపులు ఎవరు కూడా కాదు, అందరూ పుణ్యాత్ములే. అయితే ఈ జన్మను వాళ్ళు ధరించిన తరువాత వాళ్ళ ప్రవర్తనను అనుసరించి చేసేటటువంటి కర్మలలో కొన్ని పుణ్యకర్మలు పాపకర్మలుగా వాటన్నిటినీ కూడా విభజించడం జరిగింది. అయితే వీటిల్లో ఏది పుణ్యము ఏది పాపము అన్నటువంటి విషయాన్ని ప్రశ్నను కనుక మనం వేసుకున్నట్లయితే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఎవరంటే వ్యాసుడే. ఆయనే ఒక చక్కటి సమాధానాన్ని చెబుతాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో నారద మహాముని వెళ్ళి వ్యాస భగవానుడిని అడిగట, మహానుభావ, నీవు అనేక విధాలైనటువంటి ఆ వాంగ్మయాన్ని మాకు అందించావు కదా, వేదాలను ఇచ్చావు, తదనంతరం ఉపనిషత్తులను ఇచ్చావు, ఉపవేదాలను ఇచ్చావు, పురాణాలను ఇచ్చావు, ఉపపురాణాలను ఇచ్చావు, అనేక విధాలైనటువంటి మహర్షులందరి వాంగ్మయాన్ని సంహితల రూపంలో కూడా అందించావు కదా, వీటన్నిటి సారం ఏమిటి, నీవేం గ్రహించావు, వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాన్ని ఒక శ్లోకంలో చెప్పడం సాధ్యమవుతుందా, అదేదైనా ఉంటే చెప్పమని నారద మహాముని అడిగితే వెంటనే వ్యాస భగవానుడు చెప్పాట, ఓ నారద, నీవు అడిగినటువంటి విషయాన్ని చెప్పాలంటే ఒక శ్లోకం పరిపూర్ణంగా అక్కర్లేదు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. నీవు అడిగినటువంటి దానికి సమాధానం శ్లోకార్థంలోనే, అంటే సగం శ్లోకంలోనే చెప్తానన్నాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. ఇక్కడ శ్లోకంలో 4 8 32 అక్షరాలు, ఒక్కొక్క పదానికి 8 అక్షరాలు, 2 పదాలు ఒక వాక్యం, 2 వాక్యాలు ఒక శ్లోకం అనుకుంటే ఈ అనుష్ఠుప్ ఛందస్సులో 32 అక్షరాల్లో 2 8 16 అంటే సగం శ్లోకం పూర్తయింది. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. ఇక సగం పూర్తయితే మిగతా సగంలో ఈయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూసేట నారద భగవానుడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనం గనక ఉపకారం చేసినట్లయితే, పరులకు ఉపకారం చేసినట్లయితే అది పుణ్యం. అదే పరులకు గనక అపకారం చేసినట్లయితే అది పాపం. ఈ పాపపుణ్యాన్ని అనుసరించి మానవుడి యొక్క జీవనం అంతా కూడా గడుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే దుర్లభం మానుషీ జన్మ. ఈ మానవ జన్మ అనేది అది దుర్లభం. ఎన్నో జంతువుల యొక్క జీవుల యొక్క ఆ జన్మను ధరించిన తరువాత అక్కడ చేసినటువంటి సుకృత లబ్ధంగా లభించేదే మానవ జన్మ అని చెప్పారు. ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవడం కోసం మనకి వేదంలో అనేకమైనటువంటి ధర్మాలను చెప్పడం జరిగింది. అటువంటి విశిష్టమైనటువంటి ధర్మాలలో దానం అనేదాన్ని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దానం అనేటటువంటి దాని గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పవలసింది తప్పకుండా మిగిలే ఉంటుందని అన్నారు. ఎందుకండి ఈ విధంగా ధర్మం గురించి దానం గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడం అంటే, మనకి ఎప్పుడూ తెలిసినటువంటి రామాయణాన్ని, ఎప్పుడూ వింటూ ఉండేటటువంటి భారతాన్ని, ఎప్పుడూ మనం పెద్దల ద్వారా అవతరించేటటువంటి భాగవతాన్ని మళ్ళీ చెప్పుకోవడం వింటాం. ఎందుకయ్యా అంటే వాటిని వినడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని మనం కొంతైనా గ్రహించగలిగితే మన జన్మ చరితార్థం అవుతుంది అని పెద్దలు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అయితే ఎప్పుడు వాటిని మనం
కథలుగానే మనం చూడటానికి వీల్లేదు. మన వ్యధలు తీర్చేటటువంటి సుధలుగా మనం వాటిని గ్రహించగలగాలి. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు కూడా ఒక గొప్ప మాట చెప్తారు. భగవద్గీత కించితధీత గంగాజల కణికాపీత సకృతయేనపి మురారి సమర్చ అంటాడు ఆయన. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ఒక్క శ్లోకాన్నైనా నీవు చెప్పుకున్నట్లయితే, కించితధీత కొద్దిగా అయినా సరే నీవు గనక అధ్యయనం చేసినట్లయితే, గంగాజల కణికాపీత గంగాజలాన్ని ఒక బిందువునైనా సరే నాలుక మీద వేసుకున్నట్లయితే, సకృతపి ఏన మురారి సమర్చ ఒక్కసారైనా భగవంతుడిని నీవు అర్చన చేసినట్లయితే నీ జన్మ చరితార్థం అవుతుందని చెప్తాడు. అంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, రోజు విష్ణు అర్చన చేస్తున్నాం కదండి, రోజు భగవద్గీత చదువుతున్నాం కదండి, రోజు అవకాశం ఉన్నప్పుడల్లా గంగా జలాన్ని సేవిస్తున్నాం కదా అంటే అందులో ఉన్నటువంటి అంతరార్థం రహస్యాన్ని మనం పట్టుకోవాలి. ఏమిటంటే భగవద్గీత కించితధీత అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఆ అన్ని 100 శ్లోకాలు నువ్వు చదవటం కాదయా, 700 శ్లోకాలు చదవటం కాదు. అందులో ఉన్నటువంటి ఆ శ్లోక సారాన్ని, అందులో ఉన్నటువంటి మర్మాన్ని నీవు గ్రహించి నీవు ఆచరణలో పెట్టుకోగలిగితే అప్పుడు నీ జన్మ చరితార్థం అవుతుందని చెప్పారు. అట్లనే మనం ఈ దానం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా అందులో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మనం గ్రహించాలి. మనం దానాలు మనం లోకంలో సహజంగా మన జీవనంలో అనేకం చేస్తూ ఉంటాం. సమాజంలో కూడా అనేక మంది దాతల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అన్ని దానాలు దానాలేనా అంటే, నీకున్నంతలో దానం చేయటం కాదయ్యా. నీ ఒక్కసారి మాట ఇచ్చావంటే దానం ఎప్పుడు కూడా త్యాగంతో కూడినటువంటిదైతే కనుక అది చాలా గొప్పదవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే త్యాగం చాలా గొప్పది. త్యాగేన ఏకే అమృతత్వ మానసుహు అని ఉపనిషత్తులు చెప్పినటువంటి మాట. అటువంటి త్యాగంతో కూడినటువంటి దానం అయితే కనుక మనకి చాలా గొప్ప కీర్తిని, యశస్సుని అందజేస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దుష్కర్మల యొక్క ఫలితాన్ని కూడా దానం అనేది పోగొడుతుంది. ఇటువంటి దాతల గురించి, ఈ దానం గురించి మనకి శాస్త్రంలో అనేక విధాలుగా అనేక కథల్లో మనకు చెప్పడం జరిగింది. అటువంటి పంచమ వేదమైనటువంటి భారతంలో ఈ దానం గురించి ఒక అద్భుతమైనటువంటి కథ మనకి కనపడుతుంది. పూర్వం ధర్మరాజు గారి పరిపాలన చేసినటువంటి సందర్భంలో మయూరధ్వజుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ధర్మరాజు గారు చక్కగా రాజసూయ యాగానికి ముందు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని ఆయన ఆ దేశం మీద వదిలిపెట్టడం జరిగింది. ఈ యాగాశ్వం అనేది ఎక్కడ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం ఈ ధర్మరాజు గారి వశమైపోయినట్లు అనమాట. దాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఈ యాగాశ్వాన్ని బంధించేటటువంటి వాడు. ఆ యాగాశ్వాన్ని కనుక ఎవరైనా బంధిస్తే ఈ యజ్ఞం చేసినటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది వీరులు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ యాగాశ్వాన్ని విడిపించేటటువంటి సంప్రదాయం ఆ రోజున అశ్వమేధ యాగంలో జరిగేది. 1 సంవత్సరం పాటు జరిగేటటువంటి దీర్ఘమైనటువంటి సవనం ఈ అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని లోకం మీదకి వదిలిపెట్టినటువంటి సందర్భంలో యాగాశ్వాన్ని సంరక్షించడం కోసం కృష్ణ అర్జునులు ఇద్దరు కూడా చక్కగా బయలుదేరారు. ఎందుకంటే భగవద్గీత మనకు చెప్తుంది, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పకుండా జయమే ఉంటుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కాబట్టి వాళ్ళిద్దరు కూడా నరనారాయణులు ఇద్దరు కూడా చక్కగా బయలుదేరారు. అనేక రాజ్యాలు దాటుకుంటూ చక్కగా మయూరధ్వజుడు పరిపాలించినటువంటి రాజ్యానికి అశ్వం చేరింది. ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నటువంటి మయూరధ్వజుడు తన రాజ్యాన్ని మరొకరికి అప్పచెప్పడం ఇష్టం లేక ఆ యాగాశ్వాన్ని ఆయన బంధిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణార్జునులు ఇద్దరు కూడా మయూరధ్వజుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు. కానీ మయూరధ్వజుడి యొక్క సుగుణాలను వాళ్ళు చక్కగా వినడం జరిగింది. మయూరధ్వజుడు చాలా సంస్కారవంతుడు, మంచివాడు, గొప్పవాడు, అందులో భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఇంకా దగ్గరగా చెప్పాలంటే కృష్ణ పరమాత్మ యందు అచంచలమైనటువంటి శ్రద్ధా విశ్వాసాలతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ధర్మవిరుద్ధమైనటువంటి పని చేశాడు కాబట్టి అతని మీద యుద్ధానికి వెళ్ళారు. అతనేమి సామాన్యుడు కాదు. ఎంతటి భక్తిభావం కలిగినటువంటి వాడో, ఎంత ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేసేటటువంటి వాడో, అంతటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన వీళ్ళ మీద ధీటుగా వాళ్ళని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. యుద్ధం సాయంత్రం అయ్యేటప్పటికీ పూర్తవుతుంది. అస్తమయం అయ్యేటప్పటికి యుద్ధాన్ని ఆపివేస్తారు. కాబట్టి మయూరధ్వజుడు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇతన్ని శక్తితో మనం జయించడం సాధ్యమయ్యేది కాదు, యుక్తితో జయించాలి అని ఆయన భావన చేస్తాడు. భావన చేసి అర్జునుడికి
ఆ విషయాన్ని చెప్పి ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది అని వాళ్ళు గ్రహిస్తే మయూరధ్వజుడు చాలా గొప్ప దాత. ఎవరికైనా ఏదైనా ఇచ్చినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పేవాడు కాదు. ఎవరైనా అతిథులు అభ్యాగతులు వెళ్ళి ఏదైనా ఆయనకి అర్థిస్తే ఆయన గనక ఇస్తాను అని గనక మాట ఇచ్చాడంటే అది ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పడు. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎప్పుడు కూడా ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణ మానమాచంద్రతారకం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఈ శరీరం ఏదైతే ఉందో ప్రాణం వాపి పరిత్యజ్య, దీన్ని వదిలిపెట్టడానికైనా సిద్ధపడతారు. మానమేవాభిరక్షతు, ఇచ్చినటువంటి మాట పోయిందంటే పరువు పోయినట్లే లెక్క. అనిత్యో భవతి ప్రాణ, ఇది ఎప్పుడైనా సరే వెళ్ళిపోయేదే. అందుకని మానమాచంద్రతారకం, ఇచ్చినటువంటి మాట ఆ పరువు అనేది ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దానికి కట్టుబడేటటువంటి పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి మయూరధ్వజుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని దానం అడగాలి, తద్వారా ఆయన్ని పడవేయాలి అని కృష్ణ పరమాత్మ యోచించి ఇద్దరి వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించారు. ఇద్దరు కూడా కృష్ణార్జునులు ఇద్దరు ధరించి మయూరధ్వజుడి దగ్గరికి చేరుకున్నారు. రాజా, మాకు నీ సహాయం కావాలి, చేస్తావా? మాకు ఒక దానం కావాలి, ఇస్తావా అని అడిగారు. అప్పుడు మయూరధ్వజుడు తప్పకుండా ఇస్తాను అని చెప్పనని అన్నాడు. ఎందుకంటే దాత అనేటటువంటి వాడు, దానం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వాడు, వచ్చినటువంటి వాడు ఎవరు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా పెద్దగా ఆలోచించాడు. తనకి ఇచ్చేటటువంటి ఆ అవకాశం ఇచ్చాడంటే ఇది భగవంతుడే వచ్చాడు, సాక్షాత్తు తన దగ్గర దానం తీసుకుంటానికి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు విష్ణు సమానమని. ఎందుకంటే వేదం ఒక మాట చెప్తుంది, అభ్యాగత స్వయం విష్ణు, తనంతట తానుగా వచ్చినటువంటి వాడు, మనం పిలవకుండా వచ్చినటువంటి వాడు స్వయంగా విష్ణువే అని చెప్పారు. అంతేకాకుండా అసలు దానం అనేటటువంటి ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనకు శాస్త్రం చెప్పింది, అభిగమ్యోత్తమం దానం సమాహుయాతు మధ్యమం యాచితంతో అధమం ప్రోక్తం సేవనైన అధమాధమం అని చెప్తుంది. దానం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, ఎవరైనా సరే మన నుండి దానం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం ఇవ్వాలనేటటువంటి భావం, ఆ సంకల్పం మనకుంటే మనం వెళ్ళి దానం చేయాలట. అభిగమ్యోత్తమం దానం సమాహుయాతు మధ్యమం, వాళ్ళొచ్చి మన దగ్గర తీసుకుంటారంటే ఇది మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే యాచితంతో అధమం ప్రోక్తం, వాళ్ళు వచ్చి ఇది నాకు ఇవ్వండి అని అడిగితే అది వాస్తవంగా అధమైనటువంటి దానం అనే చెప్పవచ్చు. సేవనైన అధమాధమం, నీవు నాకు ఈ దానాన్ని నన్ను అడిగావు కాబట్టి, ఫలానా దానాన్ని నువ్వు అడిగావు కాబట్టి నాకు ఈ సేవ కనుక నీవు చేసినట్లయితే ఈ దానం నేను ఇస్తానని చెప్పి కనుక అన్నాడంటే అసలు ఆ దానం చెయ్యకపోయినా పర్వాలేదని శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ మయూరధ్వజుడు సాక్షాత్తు విప్రులు వచ్చారు, మహానుభావులు, పండితులైనటువంటి వాళ్ళు దానం అడుగుతున్నప్పుడు కాదు అంటానికి అవకాశం లేదు కాబట్టి ఆయన మీరు ఏదడిగినా ఇస్తానన్నాడు. వీళ్ళు చాలా తెలివిగా అడిగారు, ఓ రాజా మేము ఏమడిగినా ఇస్తావా అన్నారు. తప్పకుండా ఇస్తానన్నాడు. మాట తప్పేటటువంటి విషయమే లేదు, ప్రసక్తి లేదన్న. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము కుర్రవాడైనటువంటి మా పిల్లవాడిని తీసుకొని నీ సందర్శనార్థం వస్తూ ఉన్నటువంటి సందర్భంలో, కారడవిని దాటుకొస్తూ ఉన్నటువంటి సందర్భంలో మావాడు మార్గాయాసం చేత కొద్దిగా వెనకబడ్డాడు. అక్కడ ఒక సింహం వచ్చి వాడిని కబళించేటటువంటి ప్రయత్నం చేసింది. అటువంటి సందర్భంలో మేము వెళ్ళి ఆ సింహాన్ని వారిచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. పూర్వం ఎందుకంటే అది సత్యకాలం కాబట్టి జంతువులు సైతం మానవ భాషలో మాట్లాడినట్టుగా మనకి పురాణాల్లో, భారత రామాయణాది గ్రంథాల్లో చెప్పబడుతుంది. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సింహాన్ని వదిలిపెట్టమని అడిగితే, ఈ పిల్లవాడిని కనుక నేను వదిలిపెట్టాలంటే, నాకు చిక్కినటువంటి ఆహారాన్ని వదిలిపెట్టాలంటే నాకు కోరిక ఉంది, మీరు దాన్ని తీర్చాలి అని చెప్పి ఆ సింహం అడిగిందట. ఏమిటి ఆ కోరిక అంటే, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నాడో మయూరధ్వజుడు, అతని శరీరంలోని ఆ శరీరంలోని సగభాగం, ఆ సగం యొక్క మాంసాన్ని కనుక నాకు తెచ్చిచ్చినట్లయితే మీ పిల్లవాడిని వదిలిపెడతానని ఆ సింహం చెప్పిందిట. మయూరధ్వజుడు దాన్ని విని చిరుదరహాసం నవ్వేట. ఓహో, ఇదెంత పని, తప్పకుండా ఇస్తాను, అదిగో మీరు ఖడ్గం తీసుకురండి, నేను స్వయంగా నా శరీరంలో సగభాగాన్ని మీకు ఇస్తానని చెప్పాట. అప్పుడు మాయామానుష విగ్రహుడై విప్రరూపాన్ని ధరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ చెప్పాట, నీవు స్వయంగా ఇవ్వటం కాదయ్యా, నీవు అత్యంత ప్రేమగా నిన్ను ప్రేమించేటటువంటి నీ భార్య బిడ్డలు నీ శరీరంలో సగభాగాన్ని మాకు ఖండించి ఇవ్వాలని చెప్పనని ఆ షరతు విధించాట. ఇప్పుడు కూడా ఒక మానవుడు ఎప్పుడు పరిపూర్ణుడు అంటే, అతను ఎప్పుడు సౌభాగ్యవంతుడంటే అతనికి ఏదో పదవో లేకపోతే విద్యో విత్తమో ఉన్నప్పుడు కాదండి, మంచి అనుకూలమైనటువంటి కుటుంబం ఉన్నప్పుడు వాడు చాలా గొప్ప సంపన్నుడని వాడిని పరిగణించమని శాస్త్రం చెప్తుంది.
కాబట్టి ఇతను సుగుణవంతుడు అవడంతో పాటు బంగారానికి పరిమళం అబ్బినట్టుగా మంచి సంతానం, మంచి భార్య ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిపించి విషయం చెబితే ప్రతి దాని వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటాయి. దీనితో పాటుగా ఎప్పుడు కూడా మన సంతానం కానీ మన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళు కేవలం మన ఆస్తులు పంచుకునే వాళ్ళుగా ఉండడం కాదు, మన ఆశయాలు పంచుకునేటటువంటి వాళ్ళుగా ఉండాలి. కాబట్టి సంస్కారవంతమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈయన చెప్పినటువంటి మాటను వాళ్ళు అవతరించి కుడివైపు ఉన్నటువంటి శరీర సగభాగాన్ని ఖండించినటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మయూరధ్వజుడి ఎడమ భాగంలో ఎడమ కంటి నుండి నీళ్లు వస్తూ ఉన్నాయట. అప్పుడు వెంటనే ఆ విపర రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఒక మాట అన్నట్ట, మయూరధ్వజ నువ్వు బాధపడుతూ ఇస్తున్నట్టున్నావు, ఎందుకంటే దానం ఎప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, త్రికరణ శుద్ధిగా దానం ఇవ్వాలి. అప్పుడే ఆ దానానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఎందుకంటే దానానికి అనేకమైనటువంటి నియమాలు కూడా మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి మయూరధ్వజుడు వెంటనే అన్నట్ట, మహానుభావ నా ఎడం కంటి నుండి వస్తున్నటువంటి ఆ అశ్రుధార ఇది బాధతో వస్తున్నటువంటిది కాదయ్యా, నా ఎడమ భాగం అంతా కూడా బాధపడుతుంది. నేను ఈ కుడి భాగంతో ఇప్పటిదాకా కలిసి ఉన్నాను, కానీ ఈ కుడి భాగానికి ఎంత గొప్ప వైభవం వచ్చింది, ఒక పరోపకారానికి తన దీన్ని దానం చేస్తున్నాడు ఈ రాజు. నేను ఈ కుడివైపు ఉన్నట్లయితే బాగుండేది కదా, లేదు అసలు మొత్తం శరీరాన్ని నన్ను కూడా దానం చేస్తే బాగుండేది కదా అని నా శరీరంలో ఉన్నటువంటి భాగం బాధపడుతుందయా అని చెప్పేటప్పటికీ పరమాత్మ ఖిన్నుడయ్యాడు. అర్జునుడు కూడా చాలా చెలించిపోయాడు. వెంటనే వాళ్ళిద్దరు కూడా ఈ రాజు త్యాగ గుణాన్ని చూసినటువంటి వాళ్ళు వెంటనే తమ స్వస్వరూపాలను ధరించారు. మయూరధ్వజుడికి, నాయన నీవు చాలా గొప్ప దాతవవుతావు, చరిత్రలో నీ పేరు సుస్థిరంగా నిలిచిపోతుంది, మేము ఈ విధంగా నిన్ను ఓడించడం కోసం ఈ విధమైనటువంటి మాయారూపంలో వచ్చి ఈ విధమైనటువంటి పని చేశామని చెప్పి వాళ్ళు చెప్తే, సాక్షాత్తు తన ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణ పరమాత్మ తన దగ్గరకు వచ్చి ఈ విధమైనటువంటి కోరిక కోరాడంటే, నేను బంధించినటువంటి యాగాశ్వాన్ని నేను ఈ విధంగా బంధించడం సరైనటువంటి విషయం కాదు, సాక్షాత్తు ధర్మదేవత స్వరూపమైనటువంటి ధర్మరాజు చేసినటువంటి యాగానికి నేను సహకరించాలి అని ఆ నరనారాయణులిద్దరికీ కూడా పాద నమస్కారం చేసి యాగాశ్వాన్ని ఆ బంధన విముక్తి చేస్తాడు మయూరధ్వజుడు. అటువంటి మయూరధ్వజుడు చేసినటువంటి ఆ దానం ఏదైతే ఉందో అది చరిత్రలో నిలిచిపోయింది. పంచమ వేదమైనటువంటి భారతంలో వ్యాసుడి చేత చక్కగా అద్భుతంగా చెప్పబడింది. ఇటువంటి ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఒకరికొక మాట ఇచ్చామంటే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అదేవిధంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయదలిచామంటే, ముఖ్యంగా దానాన్ని ఇవ్వదలిచామంటే, ఒకసారి అవతల వాళ్ళకు మాట ఇచ్చిన తర్వాత అది విలువైనదైనా ఉపయోగపడేదైనా దాన్ని మనం తప్పకుండా చేయాలి. అయితే మనం చేసేటటువంటి సందర్భంలో యోచన చేయాలి. మనం మాట ఇచ్చేటటువంటి ముందు పూర్వాపరాలు విచారించాలి. మనం చేయగలమంటేనే అవతల వాళ్ళకి దాన్ని మాట ఇవ్వాలి. ఎందుకంటే ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడుగుతాడు, ఏమయ్యా నీ బంధువులు ఎవరు అని అడుగుతారు. అప్పుడు ధర్మరాజు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు, అయ్యా నా బంధువులు ఎవరంటే సత్యం నా తల్లి, పితా జ్ఞానం నా తండ్రి, ధర్మం భ్రాత ధర్మం నా సోదరుడు, దయా సఖా దయ నాకు సఖుడితో సమానం, శాంతి పత్ని నాకు శాంతి, క్షమాపుత్ర క్షమాగుణం ఏదైతే ఉన్నదో అది నాకు ఆ పుత్రుడితో సమానమని ధర్మరాజు చెప్పడం జరిగింది. షడైతే మమ బాంధవాహ, ఈ 6 నాకు బంధువులు అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మిగిలినటువంటి బంధువులు మనతో పాటు ఎలా ఉన్నా సత్యము, జ్ఞానము, ధర్మము, దయ, అదేవిధంగా క్షమ, శాంతి, ఈ 6 గుణాలు కూడా మనం అలవరుచుకోవాలి. ఈ 6 గుణాలు, షడ్గుణాలు ఎప్పుడైతే ఏ వ్యక్తికైతే ఉంటాయో అతను పరిపూర్ణుడవుతాడు అన్నటువంటి విషయాన్ని మనం భారతం ద్వారా తప్పకుండా గ్రహించాలి. అదేవిధంగా మనం చేసేటటువంటి పని 10 మందికి ఉపయుక్తంగా ఉండాలి. కేవలం దానం చేయమంటే అది మనల్ని చరితార్థం చేసేటటువంటి రూపకంగా కాకుండా 10 మందిని ఉద్ధరించే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఎందుకంటే ఈ మనుష్య జన్మలో ఈ జన్మను చరితార్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా కీర్తిని కూడా సంపాదించమని శాస్త్రం చెప్తుంది. ఈ కీర్తి ఎలా ఉండాలి అంటే అది అజరామరమైనటువంటి కీర్తి అయి ఉండాలి. ఎందుకంటే పుణ్యం చేయటం ద్వారా వచ్చేటటువంటి ఆ ప్రయోజనం ఏమిటి అన్నారు, జీవితం జన్మ చక్కగా జరిగిపోవడమే కాకుండా పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా చేసేటటువంటి దాన ఫలం వల్ల స్వర్గలోకం సంప్రాప్తిస్తుంది, స్వర్గ సుఖాలను అనుభవించగలుగుతారు అని మనకు శాస్త్రం చెప్పేటటువంటి మాట.
అయితే ఆ చేసేటటువంటి పని ద్వారా వచ్చేటటువంటి కీర్తి ఎలా ఉండాలంటే శాశ్వతమైనదై ఉండాలి. ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం కాదు, పరిపూర్ణమైన శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పనులు మనం చేయాలి. అయితే ఇక్కడ యశస్సు, కీర్తి 2 విషయాలు ఉన్నాయి. ఈ కీర్తి అనేది ఎప్పుడు వస్తుందంటే నీకోసం నీవు చేయటం కాకుండా 10 మందికి ప్రయోజనకరమైనటువంటి పనులు కనుక నీవు చేసినట్లయితే. ఎందుకంటే శాస్త్రంలో మనకి 7 సంతానాలు చెప్పబడ్డాయి. బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, పాఠశాలలు కట్టించడం, దేవాలయాలు కట్టించడం, గ్రంథాలు ముద్రణ వేయించడం, చెట్లు నాటించడం, ఇట్లా 7 సంతానాలని శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ 7 సంతానాలను ఎవరైతే వాళ్ళు చక్కగా దక్కించుకోగలుగుతారో వాళ్ళ కీర్తి అజరామరమై ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి కీర్తిని బడసినటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు అనేకమైన ధర్మకార్యాలు చేసి చివరికి ఆయన ఎక్కడికి వెళతాడంటే స్వర్గానికి వెళతాడు. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారట, రాజా నీ సమయం అయిపోతుంది అని చెప్పి చెబుతారట. నా సమయం అయిపోయిందని మీరు ఎలా చెబుతారంటే, నీవు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, లోకంలో నీవు చేసినటువంటి పనులు ఏ ఒక్కరికి జ్ఞాపకం ఉన్నా, నీ పేరు ఏ ఒక్కరికి జ్ఞాపకం ఉన్నా నీ స్వర్గవాసాన్ని మేము పొడిగిస్తామని చెప్పి చెప్పారట. అదేమిటి నన్ను అందరూ మర్చిపోయారంటే, కావాలంటే నీవే లోకంలోకి వెళ్ళి చూడు, నీకు అవకాశాన్ని ఇస్తానన్నట్ట స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు. ఆయన నేరుగా ఎక్కడికి వచ్చాడంటే సాక్షాత్తు చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఎన్ని కల్పాలు మారినా మార్కండేయుడు చిరంజీవి కాబట్టి. ఆయన దగ్గరకు వస్తే, నాయన నాకు మిగతా విషయాలు ఏవి పట్టవు, నీ పేరు నేను ఎప్పుడు వినలేదు, ఒకవేళ విన్నా మర్చిపోయానేమో అని చెప్పి అన్నట్ట. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి స్వామి అన్నట్ట. ఇక్కడ సమీపంలో ఒక గుడ్లగూబ ఉన్నదయ్యా, అక్కడికి గనక వెళ్ళు, ఆ గుడ్లగూబ కొన్ని కల్పాల నుండి నాకంటే ముందు నుండి ఉందని చెప్తాడు ఆయన. ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి అడిగితే, నాకు కూడా కాస్త మతిమరుపు వచ్చింది స్వామి, నేను లాభం లేదు, ఇక్కడ దగ్గరలో మానస సరోవరానికి సమీపంలో ఒక చక్కటి ఇంద్రద్యుమ్న సరోవరం అనేటటువంటి సరోవరం ఉన్నది, అందులో ఒక తాబేలు నా స్నేహితురాలది, దాని దగ్గరికి వెళ్ళి అడగమని చెబుతుందట. వీళ్ళు చక్కగా మార్కండేయ మహర్షితో కలిసి ఈ గుడ్లగూబతో కలిసి మానస సరోవరం దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి తాబేలు వచ్చినటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు అని తెలుసుకొని నమస్కారం చేసిందిట. అదేమిటి నేను ఎవరో నీకు ఎలా తెలుసు అంటే, ఎలా తెలియటమేమి స్వామి, నీ పేరు మీద ఏర్పడ్డది ఈ సరోవరం, నీవు అనేకమైనటువంటి 100 యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలు చేసినటువంటి సమయంలో దానం ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఆవుల్ని కట్టేస్తే ఆ ఆవుల గిట్టల తాకిడికి ఏర్పడ్డటువంటి సరోవరం ఈ సరోవరం. నేను ఈ సరోవరంలో నివసించున్నాను, నాకు ఆవాసాన్ని ప్రసాదించినటువంటి మహానుభావులు మీరు అని చెప్పి, మీ కీర్తి అజరామరం కాబట్టి మీరు స్వర్గంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారని ఆ తాబేలు చెప్పడం జరిగింది. అంటే శాశ్వతమైన 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తే తద్వారా మనకి లభించేది కీర్తి, అంతే తప్ప మనం సంపాదించి భవనాలు కట్టిస్తే వచ్చేదాన్ని కీర్తి అని మనం అంటానికి వీల్లేదు. అటువంటి మనం చేసినటువంటి దానం 10 మందికి ఉపయోగపడాలి, మనల్ని ఉద్ధరించేదై ఉండాలి. అటువంటి సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అందరూ ప్రయత్నించడానికి పరమాత్మ ప్రేరకుడిగా నిలవాలి అనేటటువంటి ఆ విషయాన్ని తెలియజేస్తూ పరమాత్మ సమస్త శుభాలను అందరికీ ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.